సో టైమ్ అండ్ వర్క్ లో మనము మెంబర్స్, అదే విధంగా డేస్, హవర్స్, ఎఫిషియన్సీ, వర్క్ వీటి మధ్య ఉన్న రిలేషన్స్ కి సంబంధించిన ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. 30 మంది పురుషులు 20 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. అయినా 25 మంది పురుషులు ఎన్ని రోజుల్లో ఆ పని చేస్తారు? యాక్చువల్లీ ఫార్ములా బేస్డ్ చేయొచ్చు, కానీ డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఫార్ములా బేస్డ్ చేస్తే ఏంటి అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే, నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ లో ఎఫిషియన్సీ అడిగినా సరే, గంటలు ఇచ్చినా సరే, లేకపోతే వర్క్ గురించి ఇచ్చినా సరే, మనం ఏదైనా ఫార్ములా బేస్డ్ గా చేసేసుకోవచ్చు సింపుల్ గా. సో ఫస్ట్ ఎటువంటి ఫార్ములా లేకుండా 30 మంది పురుషులు అంటే కొంతమంది 20 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. అదే 25 మంది పురుషులు అంటే 5 తగ్గారు ఇప్పుడు. సో 25 మంది పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? దీనికి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఏంటి, ఈ రెండింటిని గుణించాలి. 30 × 20 ఇక్కడ ఎంత ఉంది, 25 ఉంది, వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కానీ మనం ఫార్ములా బేస్డ్ వెళ్దాం అనుకున్నాం. ఎందుకు? ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఉపయోగపడాలి మనం వెళ్ళే ప్రొసీజర్. సో ఆ విధంగా మనం చేసుకుందాం కాబట్టి ఈ ఫార్ములా చెప్తున్నాను చూడండి. M1 D1 H1 W1 is equal to M2 D2 H2 W2. M అంటే ఇక్కడ మెంబర్స్, ఫస్ట్ కేసు. 1 అంటే ఏంది, ఇక్కడ ప్రతి చోట 1 అని పెట్టాను ఫస్ట్ కేసులో. ఈ కేసులో ఏంది, 30 మంది పురుషులు. సో M1 అంటే ఎంత, 30 ఇంటూ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, 20 రోజుల్లో పూర్తి చేస్తారు. సో D1 అనేది ఏమైంది ఇక్కడ 20 ఇంటూ హెచ్, గంటల గురించి, అవర్స్ అన్నమాట. గంటల గురించి క్వశ్చన్ లో ఇచ్చాడా? సో ఇవ్వలేదు కాబట్టి మనం మర్చిపోవచ్చు దీన్ని. ఒకవేళ ఇస్తే H1 ప్లేస్ లో హవర్స్ వేసుకోవచ్చు. కానీ క్వశ్చన్ లో మనకి H1 గురించి డిస్కస్ చేయలేదు, H2 గురించి కూడా డిస్కస్ చేయలేదు, గంటల గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి దీన్ని మర్చిపోదాం. దీన్ని కొట్టేస్తున్నాను. అంటే ఈ ఫార్ములాలో మనం వద్దు ఇది, కానీ యాక్చువల్ ఫార్ములాలో ఉంటుంది. సో ఒకవేళ నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ లో అవర్స్ ఇచ్చి డేస్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు డేస్ మర్చిపోండి. ఈ ఫార్ములాలో D1 D2 మర్చిపోండి, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో 30 × 20 W1. ఈ కేసులో వర్క్ ఎంత ఉంది, ఒక పని అన్నాడు. సో 1. నెక్స్ట్ 25 మంది పురుషులు, కేస్ 2లో ఎంతమంది, 25 మెంబర్స్ ఇంటూ ఎన్ని రోజుల్లో చేస్తారు. మనం కనుక్కోవాల్సిందే D2నే. ఆ D2 అనేది ఎన్ని రోజులు. సో D2 వాల్యూ కనుక్కోవాలి బై W2. రెండో కేసులో వర్క్ ఎంత, అదే పనిని అన్నాడు. అయినా 25 మంది పురుషులు ఎన్ని రోజుల్లో ఆ పని. ఆ పని అంటే ఏ పని, ఫస్ట్ కేసులో చెప్పిన పని. ఫస్ట్ కేసులో ఎంత పని అనుకున్నాం, 1. సో ఇక్కడ కూడా 1. సో ఇప్పుడు D2ని ఇక్కడే ఉంచేసి 25 పంపించేస్తే 30 × 20/25. సో 5 4s 5 5s 5 6s 30. 6 × 4 D2 is equal to 24. సో కావాల్సిన ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి. నేను ఇది మీకు డైరెక్ట్ చెప్పాను కదా మొదట్లోనే. 30 × 20 చేసి /25 అండి ఆన్సర్ వచ్చేస్తుందని. మనం ఆ విధంగా షార్ట్ కట్ చెప్పుకోవచ్చు, ఈ విధంగా ఫార్ములా బేస్డ్ చెప్పుకోవచ్చు. సో ఇటువంటి క్వశ్చన్ మీరు ఇంకొకటి చేస్తే మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. సేమ్ ఇటువంటి మోడలే మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. సో నెక్స్ట్ మోడల్, నలుగురు వ్యక్తులు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. అయినా 3 రోజుల్లో రెట్టింపు పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎంతమంది అవసరం అవుతుంది అనేది క్వశ్చన్. సో మనం ఇందాక చెప్పుకున్న మోడల్స్ ప్రకారమే M1 D1 H1 W1, M2 D2 H2 W2. సో ఇక్కడ మెంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఫస్ట్ కేసులో ఎంత అన్నాడు, నలుగురు వ్యక్తులు. సో M1 అంటే ఎంత, 4 ఇంటూ D1 ఫస్ట్ కేసులో డేస్ ఎన్ని ఉన్నాయి, 6 days. H1 ఫస్ట్ కేసులో హవర్స్ గురించి ఉందా, లేదు. సో దీన్ని మర్చిపోతున్నాను. సెకండ్ కేసులో కూడా హవర్స్ గురించి లేదు కాబట్టి దీన్ని మర్చిపోతున్నాను. సో బై W1 ఒక పనిని. సో 1 is equal to నెక్స్ట్ సెకండ్ కేసులో 3 రోజుల్లో రెట్టింపు పనిని, డేస్ ఇచ్చాడు ఇక్కడ, D2 ఇచ్చాడు ఎంత, 3 ఇచ్చాడు
ఇంటూ రెట్టింపు పని ఎంత అన్నాడు, ఇంతకు ముందు ఎంత ఉందో దానికంటే ఫస్ట్ కేసులో ఎంత ఉంది, 1 ఉంది. సో దానికి రెట్టింపు అన్నాడు, 1కి రెట్టింపు అంటే 1 into 2 ఎంత, 2. సో W2 ఎంత, 2 అయింది. చేయడానికి ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు, మెంబర్స్ ని కనుక్కోమన్నాడు. M2ని అలాగే ఉంచుతున్నాను. సో ఇప్పుడు 3 2s 6, 3 2s 6 క్యాన్సిల్ అయిపోయింది. 4 2s 8, ఈ 2 అటు వెళ్ళిపోతుంది. సారీ, 3 2s 6 మనకి, 4 2s 8, 8 2s 16. సో M2 అనేది ఎంత వచ్చింది, 16 వచ్చింది. సో కానీ మనకి ఇక్కడ మెంబర్స్ మనకి 16 కాబట్టి 16 వేయకూడదు. మనం ఆన్సర్ లో సొల్యూషన్ సారీ ఆప్షన్ లో ఒకవేళ 16 ఉంటే డైరెక్ట్ 16 పెట్టేస్తారు చాలా మంది. సరే అక్కడే మిస్టేక్ అయిపోతుంది. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు. మనం కనుక్కుంది ఏంది, రెట్టింపు పనిని 3 రోజుల్లో పూర్తి చేయడానికి 16 మంది అవసరం. కానీ ఎంతమంది అవసరం అని లేదు, ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ కేసులో ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. ఈ 4కి ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు. సో ఎంతమంది అవసరం, మొత్తం టోటల్ గా 16 మంది అవసరం. యాక్చువల్లీ 4 ఉన్నారు. సో 16కి సమానం కావాలంటే ఏం చేయాలి, ఇంకా 12 మంది అవసరం, అప్పుడే 16 అవుతుంది. సో ఎంతమంది అవసరం ఇప్పుడు, 12 మంది అవసరం. లేకపోతే ఇక్కడ మీకు M2 వాల్యూ ఏదైతే వచ్చిందో 16, దాంట్లో నుంచి ఫస్ట్ కేసులో ఎంతమంది ఉన్నారు, 4ని తీసేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు, ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు కాబట్టే మనం ఈ విధంగా మైనస్ చేస్తున్నాము. ఒకవేళ 3 రోజుల్లో రెట్టింపు పనిని పూర్తి చేయడానికి ఎంతమంది అవసరము అని అడిగితే మాత్రము డైరెక్ట్ 16 ఆన్సర్ అవుతుంది. ఇంకా ఎంతమంది అవసరం అన్నాడు కాబట్టి ఫస్ట్ కేసులో ఉన్న 4ని తీసివేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చిన్నది ఇక్కడ ఇంకా అనేది లేకపోతే క్వశ్చన్ ఎంత మారిపోతుందో చూసుకోండి. సో సేమ్ ఇటువంటి క్వశ్చన్ మీకు ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, ఇది హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఎక్స్ అబ్బాయిలు 24 రోజుల్లో ఒక పనిని చేయగలరు. ఎన్ని రోజుల్లో 2x అబ్బాయిలు ఆ పనిలో సగం పనిని చేస్తారు అన్నాడు క్వశ్చన్. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇది. M1 D1 ఇక్కడ హవర్స్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి నేను H1 వేసుకోవట్లేదు. M1 D1 by W1, M2 D2 by W2. సో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఫస్ట్ కేసులో, ఎక్స్. సో ఎక్స్ ఇంటూ D1 ఎన్ని డేస్, 24 days. 24 ఈజ్ ఈక్వల్ టు M2 ఎంతమంది ఉన్నారు, సారీ కింద W1 కూడా వేసుకుందాం, ఒక పనిని అన్నాడు కాబట్టి 1 వేసుకుంటున్నాను. సో M2 2x ఇంటూ ఎంత, ఎన్ని రోజుల్లో అన్నాడు, కనుక్కోవాల్సింది D2నే. సో D2 బై ఎన్ని రోజుల్లో 2x అబ్బాయిలు ఆ పనిలో సగం పనిని, ఏ పనిలో, మొదటి కేసులో ఉన్న పని. మొదటి కేసులో ఎంత పని ఉంది, 1 ఉంది. సో 1 లో సగం అంటే ఎంత, 1/2. సో 1/2 పనిని అన్నాడు. సో 1/2 వేసుకున్నాను. W2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 12s, ఈ 1/2 అటు వెళ్తే ఏమవుతుంది, D2 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 1/2 అవుతుంది. సో 2 6 12. సో D2 ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. సో కాబట్టి ఎన్ని రోజుల్లో అన్నాడు కాబట్టి ఎన్ని రోజుల్లో, 6 రోజుల్లో ఆ పనిలో సగం పని పూర్తయిపోతుంది. సో కావాల్సిన ఆన్సర్ ఏంటి, 6. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో సేమ్ మోడల్ క్వశ్చన్ ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఎక్స్ మరియు వైలు 8 రోజుల్లో, వై మరియు జెడ్లు 12 రోజుల్లో, జెడ్ మరియు ఎక్స్లు 24 రోజుల్లో చేస్తే ఒక పనిని పూర్తి చేస్తారంట. అయితే వై మాత్రమే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసాం. ఎక్కడ చూసాం, ఇది 1.4 లో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 ఫార్ములాలు. ఒకవేళ ఎక్స్ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అటువంటి క్వశ్చన్ అడిగినా ఎటువంటి ఫార్ములా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. ఒకవేళ వై మాత్రమే అని అడిగితే ఏ ఫార్ములా వేయాలో చెప్పాను. ఒకవేళ జెడ్ మాత్రమే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడిగినా ఏ ఫార్ములా వేయాలో చెప్పాను క్లియర్ గా. ఒకసారి మీరు ఆ వీడియో క్లియర్ గా చూడండి, ఇంకోసారి అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరే దీనికి సొల్యూషన్ చేసేయచ్చు. సో వై మాత్రమే, ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వైలు ఇద్దరు 8 రోజుల్లో పూర్తి చేస్తారు. వై ప్లస్ జెడ్లు 12 రోజుల్లో పూర్తి చేస్తారు. జెడ్ ప్లస్ ఎక్స్లు 24 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే వై మాత్రమే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు, వై ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అని అడిగినప్పుడు మనం ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి, 2xyz. దీన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, స్మాల్ ఎక్స్, దీన్ని స్మాల్ వై అనుకుంటున్నాను, దీన్ని స్మాల్ జెడ్ అనుకుంటున్నాను. ఫార్ములా ఏంటి, వై మాత్రమే చేయడానికి, వై మాత్రమే ఎన్ని రోజుల్లో చేస్తాడనడానికి ఫార్ములా 2xyz బై మైనస్ xy ప్లస్ yz ప్లస్ zx. ఈ ఫార్ములాలు ఇన్స్టాల్ చేసేంటే అయిపోతుంది. 2 ఇంటూ 8 ఇంటూ 12 ఇంటూ 24 ఈ వాల్యూస్ ఇన్స్టాల్ చేస్తున్నాను అంతే. xy అంటే ఎంత,
8 ఇంటూ 12 ఎంత అవుతుంది? -96 మైనస్ ఉంది కాబట్టి ముందు, ప్లస్ వైజెడ్ 12 ఇంటూ 24 ఎంత? 288 ప్లస్ వైజెడ్ జెడ్ఎక్స్ 24 ఇంటూ 8 ఎంత? 192. సో పైన ఎన్ని గుణించండి, 4608 వస్తుంది. కింద ఎన్ని కూడండి, దీంట్లో ఈ 288ని 192 కూడి 96 తీసేయండి, ఎంత వస్తుంది? 384 వస్తుంది. సో డైరెక్ట్ 384తో క్యాన్సిల్ చేసేయచ్చు మనం. ఎంతలో పోతుంది? 384 1 జా, 384 2 జా. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? మనకి ఎంత మిగిలింది ఇప్పుడు? 12 వచ్చింది. సో వై మాత్రమే ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేసేయచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. సేమ్ ఇట్లాంటి మోడల్ ఇస్తున్నాను. ఇక్కడ సి మాత్రమే అన్నాడు. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, ఏ మాత్రమే చేయడానికి వేరే ఫార్ములా, బి మాత్రమే చేయడానికి వేరే ఫార్ములా, సి మాత్రమే చేయడానికి వేరే ఫార్ములా. ఇందాక మనం వై ఇక్కడ సెకండ్ అతను చేయడానికి ఫార్ములా వాడాము. ఎప్పుడు? ఇంతకు ముందు క్వశ్చన్ లో ఇక్కడ వై మాత్రంకే ఈ ఫార్ములా. అదే సి మాత్రమే అన్నప్పుడు ఏం ఫార్ములా వస్తుంది? సి మాత్రమే అన్నప్పుడు 2xyz by xy మైనస్ yz ప్లస్ zx. గుర్తు పెట్టుకోండి ఫార్ములాస్. ఈ ఫార్ములాలు గుర్తు లేకపోతే మీరు ఏం చేయలేరు. నెక్స్ట్, ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్లు ఏ మాత్రమే అని అడిగాడు అనుకుందాం. మళ్ళీ ఫార్ములాస్ చెప్తున్నా ఒకసారి. 2xyz by xy ప్లస్ yz మైనస్ zx. ఒకవేళ బి మాత్రమే అన్నప్పుడు ఇందాక వాడిన ఫార్ములానే 2xyz by మైనస్ xy ప్లస్ yz ప్లస్ zx. ఈ ఫార్ములాలు వాడాలి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నాడు? సి మాత్రమే అన్నాడు. సో సి మాత్రం మూడో వ్యక్తి గురించి అడుగుతున్నప్పుడు ఈ ఫార్ములా ఇన్స్టాల్ చేసి మీరు డైరెక్ట్ ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇది జెడ్ అనుకోండి. ఎక్స్ వై వాల్యూ ఈ ఫార్ములా ఇన్స్టాల్ చేస్తే మీకు డైరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒక పనిని పి మరియు క్యూలు 12 రోజుల్లో చేస్తారంట. పి ప్లస్ క్యూ 12 రోజులు. నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ 15 డేస్ ఇచ్చాడు. క్యూ ప్లస్ ఆర్ 15 డేస్. నెక్స్ట్ ఆర్ ప్లస్ పి 20 డేస్ ఇచ్చాడు. అయితే పి మాత్రమే, దీంట్లో పి మాత్రమే చేసే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని ఇచ్చారు. ఈ విధంగా ఒక ఇద్దరు వ్యక్తులు ఇచ్చినప్పుడు, పి ప్లస్ క్యూ ఇచ్చినప్పుడు, క్యూ ప్లస్ ఆర్ ఇచ్చినప్పుడు, ఆర్ ప్లస్ పి చేసినప్పుడు, ఒకవేళ పి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, నెక్స్ట్ ఒకవేళ క్యూ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, నెక్స్ట్ ఒకవేళ ఆర్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇటువంటి క్వశ్చన్ కి మనకి ఫార్ములా ఉంది. కాబట్టి మన బుక్ లోనే స్టార్టింగ్ లో ఫార్ములా నెంబర్ 18 చదవండి ఒకసారి. సో ఇప్పుడు పి ఒక్కడే అన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటి అంటే, సపోజ్ కి దీన్ని నేను పి ప్లస్ క్యూలు 12 రోజుల్లో చేస్తాడు కదా, దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఈ నెంబర్ మీకు ఫార్ములా కోసం, దీన్ని వై అనుకుంటున్నాను, దీన్ని జెడ్ అనుకుంటున్నాను. ఓకేనా? సో ఫార్ములా ఇప్పుడు XYZ బై XY ప్లస్ YZ మైనస్ ZX. ఇది పిది కనుక్కోవడానికి. పి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు ఆ వర్క్. నెక్స్ట్ ఒకవేళ క్యూ అడిగాడు అనుకోండి, XYZ బై మైనస్ XY ప్లస్ YZ ప్లస్ ZX. ఒకవేళ ఆర్ది కనుక్కోవడానికి, ఆర్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని కనుక్కోవడానికి, సారీ ఇక్కడ 2 ఇంటూ 2. నెక్స్ట్ ఆర్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడనడానికి 2 ఇంటూ XYZ బై XY మైనస్ YZ ప్లస్ ZX. ఈ ఫార్ములాలు యూజ్ చేసి పి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తాడు, క్యూ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తాడు, లేదా ఆర్ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో కనుక్కోవచ్చు. సో క్వశ్చన్ ప్రకారం ఏమన్నాడు? పి మాత్రమే, పి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడిగాడు. సో ఫార్ములా ఏంటి? 2xyz బై XY ప్లస్ YZ మైనస్ ZX. సో ఫార్ములాలు ఇన్స్టాల్ చేయండి. 2 ఇంటూ XYZ అంటే 12 ఇంటూ 15 ఇంటూ 20 డివైడెడ్ బై నెక్స్ట్ XY. సో XY వాల్యూ ఎంత? 12 ఇంటూ 15. నెక్స్ట్ YZ వాల్యూ ఎంత? 15 ఇంటూ 20 మైనస్ ZX వాల్యూ ఎంత? 20 ఇంటూ 12. సో మీరు దీన్ని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ నేను పైన అన్ని గుణించేస్తాను, లేకపోతే మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు మీకు కంఫర్ట్ గా. మీరు ఒకసారి దీన్ని సింప్లిఫికేషన్ అనేది చేయండి. సో ఆన్సర్ వచ్చేసి మీకు 30 డేస్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 30 డేస్. ఆప్షన్ సి అనేది రైట్. సేమ్ మెథడ్ లో నేను చెప్పినట్లుగానే మీరు హోంవర్క్ చేయండి. ఏ మరియు బిలు కలిసి 12 రోజుల్లో ఒక పని పూర్తి చేస్తారంట. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక 12 రోజుల్లో పూర్తి చేస్తారు. తర్వాత బి ప్లస్ సి ఇద్దరు కలిపి 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఏం రావాలి సిరీస్ లో? ఏ తర్వాత ఏ ప్లస్ బి వచ్చింది, మళ్ళీ బి ప్లస్ సి వచ్చిన తర్వాత ఏం రావాలి? సి ప్లస్ ఏ రావాలి.
సి ప్లస్ ఏ గురించి ఇచ్చాడా అంటే ఇవ్వలేదు, కనుక్కోమందే అది. ఏ ప్లస్ సి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, ఇది క్వశ్చన్ మార్క్. సో తర్వాత ఏమన్నాడు, ముగ్గురు కలిసి 10 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 10 రోజుల్లో పూర్తి చేస్తారు. ఈ విధంగా ఎవరైనా సరే ఒక ఇద్దరి 2 పేర్స్ ఇచ్చి, ముగ్గురి ఇచ్చి, ఇంకొక మిస్ అయిన వ్యక్తి కనుక్కోమన్నప్పుడు, సి ప్లస్ ఏది కనుక్కోమన్నప్పుడు, లేకపోతే బి ప్లస్ ఇది కనుక్కోమన్నప్పుడు, ఈ 2 ఇచ్చి ఇది కనుక్కోమన్నా అంతే, లేకపోతే ఈ 2 ఇచ్చి ఇది కనుక్కోమన్నా అంతే, లేకపోతే ఈ 2 ఇచ్చి ఇది కనుక్కోమన్నా అంతే. ఏదైనా సరే ఒక 2 ఇచ్చి ఇంకోటి కనుక్కోమని కింద ఏ ప్లస్ బి ప్లస్ ఈ వాల్యూ కూడా ఇస్తే నేను చెప్పే ఈ షార్ట్ ట్రిక్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఏం లేదు, పైన ఇచ్చిన ఇక్కడ తెలిసిన నెంబర్స్ ఏంటి, 12, 15, 10, పైన అన్ని గుణించేసేయండి, 12, 15, 10. ఓకేనా? ఏ ప్లస్ బి వాల్యూ, బి ప్లస్ సి వాల్యూ ఒకసారి గుణించండి, 2 తో గుణించాలి ఖచ్చితంగా. ప్రతి క్వశ్చన్ కి కామన్ 2 ఇంటూ 12 ఇంటూ 15. ఏ ప్లస్ బిని బి ప్లస్ సిని గుణించేసేయండి. అది ఏదైనా సరే, ఒకవేళ సి ప్లస్ ఏ ఉన్నా సరే పై రెండింటిని గుణించండి. ఏ ప్లస్ బి ప్లస్ సిని మర్చిపోండి ఈ కేసులో. 2 ఇంటూ ఈ పైన 2 వాల్యూస్ ని గుణించండి, మైనస్ ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత, 10 ఇంటూ ఈ లోపల ఇందాక గుణించాం కదా, వీటిని ఇప్పుడు ఒకసారి కూడండి అంతే. 12 ప్లస్ 15 ఆన్సర్ వచ్చేసినట్టు. సో ఇక్కడ చూడండి, 12 ఇంటూ 15 ఇంటూ 10/12 ఇంటూ 15, 180, 180 ఇంటూ 2, 360, 360 మైనస్ ఇది ఎంత అవుతుంది, 27, 27 ఇంటూ 10 అంటే 270. సో 360 నుంచి 270 తీసేస్తే ఎంత మిగులుతుంది, 90. సో ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్, 3 3s 3 4s 3 5s 15. ఇక్కడ ఏం మిగిలింది, 5, 4 లాస్ట్ కి 5 ఇంటూ 4 ఎంత, 20. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత మనకి, ఆప్షన్ బి. సేమ్ ఇదే మెథడ్ లో ఇప్పుడు సేమ్ ఇదే మెథడ్ ఉంది. ఒక హోంవర్క్ క్వశ్చన్, నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్, అదే విధంగా బుక్ లో ఉన్న నార్మల్ మెథడ్, 2 మెథడ్ లో చేయండి. ఎక్స్ ఒక పనిని 6 గంటల్లో చేయగలడు. సో ఎక్స్ ఎన్ని గంటల్లో చేయగలడు, 6 గంటల్లో చేయగలడు. వై మరియు జెడ్లు కలిసి అదే పనిని 4 గంటల్లో చేయగలరు. వై ప్లస్ జెడ్ ఆ పనిని ఎన్ని గంటల్లో చేయగలరు, 4 అవర్స్ లో చేయగలరు. ఎక్స్ మరియు జెడ్లు అదే పనిని 3 గంటల్లో చేయగలరు. ఎక్స్ ప్లస్ జెడ్ ఆ పనిని ఎన్ని గంటల్లో చేయగలరు, 3 గంటల్లో చేయగలరు. ఎప్పుడు కానీ ఈ టైమ్ అండ్ వర్క్ లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారంటే, ఎక్స్ కామా వై ఇద్దరు కలిసి, ఆ తర్వాత వై తర్వాత ఏమో మళ్ళీ వై కామా జెడ్, మళ్ళీ జెడ్ తర్వాత ఏమో జెడ్ కామా ఏ అని ఇస్తాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ లో మనకి ఏం మిస్ అయింది చూడండి, పై దాంట్లో ఎక్స్ తర్వాత ఏం రావాలి, ఆ వై, ఎక్స్ కామా వైలు ఇద్దరు కలిసి 6 గంటల్లో చేస్తాడని ఇవ్వకుండా ఓన్లీ ఎక్స్ మాత్రమే ఇచ్చాడు. తర్వాత కరెక్టే ఇచ్చాడు, మళ్ళీ వై జెడ్ ఇచ్చారు, తర్వాత జెడ్ ఎక్స్ సేమ్ ఇచ్చాడు. ఈ జెడ్ ఎక్స్ ని ఎక్స్ ప్లస్ జెడ్ ని జెడ్ ఎక్స్ రాసుకుంటాను, కొద్దిగా బాగుంటుంది. ఎక్స్ ఒకడు 6 గంటల్లో చేస్తాడు, వై ప్లస్ జెడ్ 4 గంటల్లో చేస్తాడు, జెడ్ ప్లస్ ఎక్సే కదా, ఎక్స్ ప్లస్ జెడ్ అన్నా జెడ్ ప్లస్ ఎక్స్ అన్నా ఒకటే కదా. సో 3 గంటల్లో చేస్తాడు. సో ఇక్కడ మిస్ అయింది ఎంత, వై మిస్ అయింది ఇక్కడ. సో ఆ వైదే కనుక్కోమన్నాడు. వై మాత్రమే ఎలోన్ గా వై ఒక్కడే ఆ పనిని చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడు అన్నప్పుడు మీరు డైరెక్ట్ నేను చెప్పే ఒకటి మెథడ్, ట్రిక్కీ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మూడింటిని గుణించేసేయండి, 6 ఇంటూ 4 ఇంటూ 3 డివైడెడ్ బై ఈ మొదటి నెంబర్ ని లాస్ట్ నెంబర్ ని ఒకసారి గుణించండి కింద. అదే విధంగా మొదటి నెంబర్ లో నుంచి లాస్ట్ నెంబర్ తీసేయండి, ఏది పెద్దగా ఉంటే దాంట్లో నుంచి తీసేయండి. మొదటి నెంబర్ లో నుంచి కాదు, ఏదన్నా దాంట్లో ఇంకొక దాంట్లో ఇది ఎక్కువ ఉండొచ్చు, సో పెద్దది ఏది ఉంటే దాంట్లో నుంచి తీసేయండి. వీటి రెండింటి మధ్య మైనస్ పెట్టుకొని దీనికి ఏదైతే 6 - 3 ఉందో దీనికి ఈ మిడిల్ నెంబర్ ని యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా చేసిన ఆన్సర్ వస్తుంది. ఇది చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. దీన్ని నార్మల్ మెథడ్ లో కూడా చేయొచ్చు. మీరు నార్మల్ మెథడ్ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నార్మల్ మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. మీరు షార్ట్ కట్స్ చెప్పమన్నారు కాబట్టి ప్రతి క్వశ్చన్ కి వీలైనంత, ప్రతి క్వశ్చన్ కి షార్ట్ కట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇఫ్ ఎనీ కేస్ షార్ట్ కట్ లేదు, ఒకవేళ ఉన్నది మీకు అర్థం కాదనుకుంటే మాత్రమే నేను నార్మల్ మెథడ్ లో చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, 6 ఇంటూ 4 ఇంటూ 3 బై 6 ఇంటూ 3 ఎంత, 18 మైనస్ 6 మైనస్ 3 అంటే 3, బయట 4 ఉంది, 4 ఇంటూ 3 12. సో 18 మైనస్ 12 ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో ఈ ఆర్కి క్యాన్సిల్ అయి పైన ఏముంది, 4 ఇంటూ 3 అంటే ఎంత, 12. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ ఏ. సేమ్ ఇదే మెథడ్ లో ఈ క్వశ్చన్ కి మీరు హోంవర్క్ చేయండి. నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్ ఫాలో అవ్వండి, అదే విధంగా బుక్ లో ఉన్న నార్మల్ మెథడ్ కూడా ఫాలో అవ్వండి. సో టైమ్ అండ్ వర్క్ లో ఫస్ట్ మోడల్ చూడండి. ఏ ఒక పనిని 4 రోజుల్లో చేస్తాడు. ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, 4 రోజుల్లో చేస్తాడు. సో బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, 12 రోజుల్లో చేస్తాడు. అదే పనిని సేమ్ వర్క్.
ఏ 4 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 12 రోజుల్లో చేస్తారు. అయితే ఇద్దరు కలిసి పని ప్రారంభిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఏ వాల్యూ ఇచ్చాడు, ఏ పని చేసే రోజులు ఇచ్చాడు, బి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడో ఇచ్చాడు, ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనేది కనుక్కోవాలి. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సపోజ్ కి దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. నేను ఇచ్చిన ఫార్ములా మీరు యూజ్ చేస్తే ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి, అంతే ఆన్సర్. సో ఏ ఇంటూ బి అంటే ఎంత? 4 ఇంటూ 12. నెక్స్ట్ ఏ ప్లస్ బి 4 ప్లస్ 12 48, 16 16 మూల 48, 16 3 48. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. సేమ్ క్వశ్చన్, హోంవర్క్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. పి ప్లస్ క్యూలు కలిసి ఒక పనిని 15 రోజుల్లో చేస్తారంట. పి ప్లస్ క్యూ అనే వాళ్ళు ఇద్దరు కలిసి 15 రోజులు, క్యూ ప్లస్ ఆర్ ఇద్దరు కలిసి 20 రోజులు, నెక్స్ట్ ఆర్ ప్లస్ పి ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తారు. సో పిక్యూఆర్లు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్లు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? సో అంతకుముందు చూసాం మనం పి ప్లస్ క్యూ, క్యూ ప్లస్ ఆర్ ఈ విధంగా. లేకపోతే సపోజ్ కి పి అనే అతను కొన్ని రోజుల్లో 2 రోజుల్లో పని, ఎక్స్ రోజుల్లో పని పూర్తి చేస్తే, క్యూ అనే అతను వై రోజుల్లో పూర్తి చేస్తే, వీళ్ళిద్దరు కలిసి పి ప్లస్ క్యూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అని ఒక ఫామ్ లో చెప్పుకున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇద్దరు ఇచ్చారు. పి ప్లస్ క్యూ అనేవాడు ఇద్దరు కలిసి 15 రోజుల్లో, క్యూ ప్లస్ ఆర్ ఇద్దరు కలిసి 20 రోజుల్లో, ఆర్ ప్లస్ పి ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఫార్ములా ఇది ఒకవేళ ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుంటే ఫార్ములా 2xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. సో ఫార్ములాలు ఇన్స్టాల్ చేయండి. 2 ఇంటూ 15 ఇంటూ 20 ఇంటూ 12 బై xy 15 ఇంటూ 20 ఎంత? 300 ప్లస్ yz 20 ఇంటూ 12 ఎంత? 240 ప్లస్ zx 15 ఇంటూ 12 ఎంత? 180. సో పైన ఎన్ని గుణించేసేయండి, ఎంత వస్తుంది? 7200 వస్తుంది బై 300 440 540 300 540 640 8 720. ఈ సున్నాకి సున్నా క్యాన్సిల్ అయింది. 71 1 0 అలా మిగిలింది. సో ఆన్సర్ ఎంత వచ్చింది? నాకు 10 వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ఈ విధంగా పి ప్లస్ క్యూ, క్యూ ప్లస్ ఆర్, ఆర్ ప్లస్ పి ఈ విధంగా విడివిడిగా ఇచ్చినప్పుడు ముగ్గురు కలిపి చేసే పని ఈ విధంగా కనుక్కోవచ్చు. సేమ్ ఇటువంటి క్వశ్చన్ మీకు ఒకటి ఇస్తున్నాను, ఇది హోంవర్క్ చేయండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి ఒక డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్సులో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్.
ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్, ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది, కొన్ని మోడల్స్ తీసుకొని. ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ కి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిడ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎనీ యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.